బలవంతుడైన దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభు అయిన క్రీస్తు నామంలో మీ అందరికీ కూడా వందనాలు. మా జీజస్ బ్లెస్సింగ్ అనే యొక్క ఛానల్ ద్వారా వాక్యాన్ని వింటూ, షేర్ చేస్తూ, లైక్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేసిన మీ అందరికీ మరొకసారి ప్రభు నామంలో శుభములు, వందనాలు. ప్రియ సంగమ, మరి అలాగే ఈరోజు దైవ వర్తమానాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే ఏ రోజు వాక్యము ఆ రోజే. అయితే చాలామందికి ఉన్న ఆలోచన ఏంటంటే, ఈ వాక్యము మేము రోజు వింటున్నాం కదండి అన్న ఆలోచన లేకపోలేదు. దాన్ని బట్టి వాక్యాన్ని నిర్లక్ష్యం చేసేవాళ్ళు ఉన్నారు, అశ్రద్ధ చూపించేవారు ఉన్నారు, తర్వాత విందాంలే అనుకున్నవారు కూడా ఉన్నారు మన క్రైస్తవులు. కానీ నేనంటాను, మనం ఏ రోజు భోజనము, ఏ పూట భోజనము ఎలాగైతే మనం భోజనం చేస్తున్నామో, మన అవసరతలు ఎలాగైతే మనం తీర్చుకుంటున్నామో, అలాగే దానికంటే విలువగా, దానికంటే ఇష్టముగా ప్రతిరోజు దేవుని యొక్క వాక్యం వినాలని నా ఆతృత, ఆలోచన. దేవుడికి మహిమ కలుగును గాక. ఇక ఈరోజు వాక్య సందేశం చూసుకుంటే, కోరిక. దేవుడికి మహిమ కలుగును గాక. కోరిక అన్న ఆలోచన మీద కొన్ని వచనాలు మనం నేర్చుకుందాం. ఎందుకంటే మానవుడికి కోరిక లేనివాడు, ఆశ లేనివాడు, ఆశ పడలేనివాడు, కోరికను కోరుకోలేనివాడు ప్రపంచం మీద లేడండి. ఆనాడే కాదు, ఈనాడే కాదు, ఇక రాబోతున్న దినాల్లో కూడా ఈ రెండు విషయాలు లేనివాడు మానవుడు కానే కాడు, మానవుడు లేనే లేడు. చాలామంది అంటారు, నాకే కోరిక లేదండి, నాకే ఆశ కూడా లేదు, ఏదో ప్రభు సన్నిధిలో బైబిల్ చదువుకుంటూ, ప్రార్థన చేసుకుంటూ ఈ జీవితాన్ని అలా గడిపేదామని ఉందండి అన్న మాటలు మనం వింటూ ఉంటాం. కానీ కోరిక లేనివాడు మనిషే లేడు. పిడి సంగమా, అప్పుడు లేడు, ఇప్పుడు లేడు, ఎప్పుడు ఉండడు కూడా. అసలు మానవుల్లో కోరిక అనేది ఉండాలి, ఆశ అనేది ఉండాలి. ఈ రెండు లేకపోతే నీ జీవితంలో ఏది సాధించలేవు, ఏది పొందుకోలేవు. కోరిక లేకపోతే నీవు ఒక హుందాగా ఉండగలవా ఈరోజు? కోరిక లేకపోతే నీవు అనుకున్నది సాధించగలవా? కోరిక లేకపోతే సంపాదించగలవా? ఇలాగ చెప్పుకుంటూ వెళ్తే అనేకమైన కారణాలు మన ముందు ఉన్నాయి ప్రియ సంగమా. అయితే మనం కోరుకున్న కోరికను దేవుడు తీరుస్తాడా? తప్పకుండా తీరుస్తాడు ప్రియ సహోదరి, సహోదరుడా. అందులో డౌట్ పడవలసిన పనే లేదు. నీవు కోరిన కోరిక ఖచ్చితంగా తీరుస్తాడు దేవుడు. పిల్లవాడు ఏదైనా అడిగాడు అనుకోండి తల్లిని, అది ప్రమాదకరమైందైతే తల్లి ఇవ్వదు, ప్రమాదం లేనిదైతే వెంటనే ఆడి కోరిక తీరుస్తుంది. అలాగే మనం అడిగే విధంగా దేవుణ్ణి అడిగితే, మనం కోరుకునే కోరిక ఆయనకి ఇష్టమైతే ఖచ్చితంగా ఇస్తాడు. ఎందుకివ్వడు? ఎందుకంటే ఆయన మనందరికీ ఏమైనాడు? తండ్రి అయి ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనందరినీ కాశీ కాపాడే తండ్రిగా ఉన్నాడు, తల్లిగా ఉన్నాడు. కనుక మన కోరికను ఆయన నెరవేరుస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే ఎప్పుడు, ఎక్కడ, ఎలా నెరవేరుస్తాడు అన్నదే ఈరోజు మనం వాక్యం ద్వారా చూసుకుందాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సంకీర్తనలో 20వ అధ్యాయంలోను వాక్యం చూసుకుంటే, 4వ వాక్యం చూసుకుంటే అక్కడ ఉంటుంది కదా, నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును ఆయన సఫలపరచుగాక అంటాడు. ఆయన రాసిన గీతంలో, పాటలో ఏంటండి? నీ కోరికను సిద్ధింపజేసి అంటే మానవునికి హృదయంలో ముందుగా ఏం పుడుతుంది? ఒక కోరిక పుడుతుంది, ఆశ. ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకోండి, ఏదైనా తినాలనుకోండి, ఏదైనా తెచ్చుకోవాలనుకోండి, వెంటనే వెళ్ళి తెచ్చుకోవు. నీలో ఆ కోరిక పుడుతుంది, ఆశ పుడుతుంది. అప్పుడు ఆలోచిస్తావు. ఆలోచించి ఇది నాకు కావాలి కనుక ఏమి చేస్తుంది నా దగ్గరికి వస్తుంది, ఏమి చేస్తుంది నేను పొందుకోగలను అని
ఇక్కడ మనం ఆలోచిస్తాం. అందుకే ఇక్కడ 2 విషయాలు ఖచ్చితంగా ఈ యొక్క వాక్యంలో ఇమిడి ఉన్నవి. ఏంటి? ఒకటి కోరిక, రెండోది ఆలోచన. ముందు ఆలోచన రాదండి, కోరిక పుడతది మానవుల్లో. కోరిక పుట్టాకే ఆలోచన కోసం మనం ప్రయత్నం చేస్తాం. ముందుగానే ఆలోచన రాదు. అయితే ఇక్కడ ఏమంటాడంటే, నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును ఆయన సఫలపరుస్తాడు. ఎప్పుడు? ఇది ప్రశ్న క్రైస్తవులకు. ఎప్పుడు, ఎక్కడ, ఎలా? ఆ రోజు కొండ మీద యాకోబు గారు ఒక కోరిక కోరుకున్నారు. ఎవరిని? తండ్రిని. ఏంటా కోరిక? నేను నా తల్లిని, నా తండ్రిని, నా అన్నయ్యని మోసగించాను కనుక నాకు ఇంకా వాళ్ళకి చిక్కితే నన్ను ఎలాగ చంపేస్తారు కనుక వాటి నుంచి నేను తప్పించుకోవాలి. కనుక దేవుడి యొక్క పాదాలు పట్టుకొని నేను అడిగితే ఖచ్చితంగా ఆయన నా కోరికని తీరుస్తాడు అనే ఒక ఆలోచన వచ్చింది. ముందు ఆలోచన రాలేదు, కోరిక కోరుకున్నాడు. అలాగే దేవుని యొక్క పాదాలు దేవదత్త యొక్క పాదాలు పట్టుకొని చివరికి అతను అనుకున్నది సాధించే వరకు కూడా ఆయన పాదాలు పట్టుకొని విడిచిపెట్టలేదు. అప్పుడు ఏమైంది? ఆయన కోరిక నెరవేరింది, ఆయన ఆలోచన కూడా నెరవేర్చాడు దేవుడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. మరి ఈరోజు క్రైస్తవుడా, నువ్వేం కోరుకుంటున్నావు? నీ భవిష్యత్తు కోసం, నీ పిల్లల కోసం, నీ భార్య లేక భర్త కోసం, లేకుంటే నీ యావత్ కుటుంబం కోసం, లేదంటే నీ కోసం ఏదైతే ఆలోచిస్తున్నావో, ఏదైతే కోరుకుంటున్నావో అవన్నీ కూడా ఈ ఉదయకాల సమయంలో దేవుడు నెరవేర్చుగాక. ఆమేన్. నీ ఆశను, నీ ఆలోచనను దేవుడు నెరవేర్చుగాక. ఆరాధిస్తున్న నీవు, స్తుతిస్తున్న నీవు, కీర్తన పాడుతున్న నీవు, దైవ కార్యాలు చేస్తున్న నీవు ఖచ్చితంగా దేవుని యొక్క ఆలోచనని, దేవుని యొక్క పని చేసిన నీవు ఖచ్చితంగా నీ ఆలోచన, కోరికను దేవుడు సిద్ధింపచేస్తాడు, నెరవేరుస్తాడు. కానీ ఆ నెరవేర్పు పొందుకోవడానికి ఆయన పని చేస్తూ, ముఖ్యంగా ఆయన మీద విశ్వాసం ఉంచుతూ, మరి ముఖ్యంగా ఆయన మాట వినాలి. ఎవరికి పడితే ఆయనకు చేశాడు ఆయన. నేను ఇష్టానుసారంగా జీవిస్తానండి, నేను అబద్ధకుడిగా జీవిస్తాను, నేను మరొక విధంగా జీవిస్తాను, నా కోరికంతా తీర్చు ప్రభు అంటే అంటాడు, అక్రమం చేయువారులారా నా దగ్గరకు రండి అన్నాడా? అన్నాడండి ప్రభు. మీరు ఏ పని చేసినా పర్వాలేదు, నా దగ్గరకు రండి అయ్యా, నీ కోరిక అంతా తీర్చేసి, నీ ఆలోచన ఏముందో నాకు తెలుసు కనుక అది నెరవేర్చేసి నేను దీవిస్తాను అయ్యా అన్నాడా? ఒకటే మాట అన్నాడు, అక్రమం చేయువారులారా నా వద్ద నుంచి వెళ్ళిపోండి. ఎంత చక్కగా చెప్పాడు చూడండి. అక్రమం చేస్తూ, అన్యాయం చేస్తూ, దుర్మార్గపు క్రియలు చేస్తూ, ఆలోచిస్తూ, ప్రభువా నేను ఇది కోరుకుంటున్నా, నాకు ఖచ్చితంగా ఎదుటి వరకు ఉన్నా లేకపోయినా నాకు పర్వాలేదు, కానీ నేను కోరుకున్నది నాకు ఇచ్చి అంటే ఇస్తాడా? ఇవ్వడండి. అక్రమం చేయవారు నా వద్ద నుంచి వెళ్ళిపోండి అన్నాడు. అప్పుడు నీ ఆలోచన కానీ, నీ కోరిక కానీ ఎలా నెరవేరుతుందో క్రైస్తవుడా ఆలోచించుకోండి. ఎందుకంటే నేను చెప్పే మాట ఏమిటి అంటే, ముందుగా మీరు ప్రిఫరెన్స్, విలువ దేవుడికి మాత్రమే ఇవ్వండి, దేవుడి వాక్యానికి ఇవ్వండి. అప్పుడు నీవు కొంచెం ఆలస్యమైన వర్ధిల్లుతూ పైకి వస్తావు. అప్పుడు నీ కోరిక నెరవేరుతుంది, నీ ఆలోచన కూడా ఆయన సఫలపరుస్తున్నాడని ఒక వాగ్దానం ఇస్తున్నాడు. ఇది వాగ్దానము. ఈ వాగ్దానాలు మనం ఎప్పుడు తీసుకుంటాం? పండగ దినాల్లో తీసుకుంటాం కదా. మొదటి దినం తీసుకుంటాం. తీసుకొని ఆహా, దేవుడు నాతో ఎంత చక్కగా మాట్లాడాడు, అయితే ఈ సంవత్సరంతో నా కోరిక తీరుస్తాడనమాట అని 10 మందికి చెప్పుకొని సంతోషిస్తావు. కానీ ఓ క్రైస్తవుడా, నీ ఆలోచన కానీ, నీ కోరిక కానీ సంవత్సరం అంతా కూడా నీకు ఫలింపజేయాలంటే, నీవు పొందుకోవాలంటే, నీవు దేవుని యొక్క మార్గంలో నడవక తప్పదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా.
దేవుడి యొక్క మాటను తిరస్కరించి జీవించావా, పనిష్మెంట్ ఆయన ఇస్తాడు, మేము కాదు, ఆయనే ఇస్తాడు. అలాగే ఇష్టపడి ఆయన పని చేసావా, ఆశీర్వాదం కూడా ఆయనే ఇస్తాడు, మేము కాదు. ఎందుకంటే యోహాను సువార్త మొదటి అధ్యాయంలో మనకు తెలిసిందే కదా, అక్కడ ఏం రాయబడిందండి, ఆయన లేకుండా ఈ భూమి మీదంట, ఈ ప్రపంచంలోనంట ఏదీ కలగలేదంట. ఇది మాత్రం మనం జ్ఞాపకం చేసుకోవాలి క్రైస్తవులుగా. ఏదో ఆలయానికి వెళ్తున్నాను, ఆరాధించేస్తాను, దేవుడి పని నేను చేసేస్తున్నాను, అమ్మయ్య ఈ రోజుకి అయిపోయిందంటే కాదు. మీరు ఒకటే ఆలోచించుకోవాలి, మన జీవితంలో వెలుగు వచ్చిన చీకటి వచ్చిన అందుకు కారణం దేవుడే. ఎందుకో తెలుసా, నీ ప్రవర్తన బాగోకపోతే, నీ మాట బాగోకపోతే, నీ యొక్క నడవడిక బాగోకపోతే, నీ కోరిక నీ ఆలోచన సరిగ్గా లేకపోతే, ముఖ్యంగా దేవుడికి ఇష్టం లేకపోతే, దేవుడే తీసుకెళ్ళి నిన్ను ఎక్కడ పెడతాడట, భ్రష్ట మనసు అప్పగిస్తాడు, అపవాదికి ఆయన అప్పగించేస్తాడు. అందుకని అంటున్నాను. కానీ మాట చాలామంది నమ్మరు, వినరు. కానీ వాక్యం సూటిగా మాట్లాడుతుంది. ఈరోజు ఆరాధిస్తున్న ఓ క్రైస్తవుడా, ఆరాధనలో పాలు పంతులు పంచుకుంటున్న ఓ క్రైస్తవుడా, ఆలయానికి వెళ్తున్న ఓ క్రైస్తవుడా, వాక్యం వింటూ చదువుతున్న ఓ క్రైస్తవుడా, పాటలు పాడుతూ వాయిద్యాలు వాయిస్తూ ఓ క్రైస్తవుడా, ఈ మాట ఖచ్చితంగా నువ్వు నేర్చుకో. అక్కడ అంటున్నాడు ఆయన, ఏమంటున్నాడు, నీవు నా మాట వినినప్పుడు నువ్వేదైతే కోరుకుంటావో నేను నీకు ఇస్తానయ్యా. నీ కోరిక నేను సఫలపరుస్తాను, నీ ఆలోచన కూడా నేను సఫలపరుస్తాను, నేను తీరుస్తాను, సిద్ధింపజేస్తాను అంటే నెరవేరుస్తాను అని ఖచ్చితంగా చెప్పిన దైవ వాక్యాన్ని మనము ఎప్పుడు కూడా తీసివేయకూడదు. కనుక ఓ క్రైస్తవుడా, నీవు దేవుని యొక్క చేతిలో ఉన్నావు కనుక నిన్ను ఏమి చెయ్యాలో, ఎలాగ ఆశీర్వదించాలో, లేక మాట వినకపోతే ఎలా నీకు పనిష్మెంట్ ఇవ్వాలో ఆయనే ఇస్తాడు. చాలామంది దేవుడు దీవిస్తాడు కానీ చెప్పేస్తాడు ఏంటండి అంటారు. నిజమే, కానీ దేవుడే నిన్ను తీసుకెళ్ళి ఎక్కడ పడతాడంట, కింద పడేస్తాడు. జాగ్రత్త. రోమపత్రిక 1:28 ఆయన అంటాడు, తమ మనసులో దేవుడికి చోటు ఇవ్వనొల్లకపోయేది కనుక, తమ మనసులో దేవుడికి చోటు ఇవ్వనొల్లకపోయేది కనుక చేయరాని కార్యాలు చేయుటకు దేవుడే భ్రష్టు మనసుకు అప్పగించెను. ఉందా వాక్యము? ఏం చేస్తున్నాడు, దేవుడే నిన్ను చీకట్లో పడేస్తాడంట, దేవుడే నిన్ను త్రాగుబోతుగా చేస్తాడంట, దేవుడే నువ్వు దేవుడికి ఇష్టమైన కార్యాలు చేయడానికి ఆయనే నిన్ను తోసేస్తాడంట. అప్పుడు నువ్వు ఎవరి సంతతి? అపవాది యొక్క సంతతిని. ఎవరైతే దేవుని మాట విన్నారో అప్పుడు నీ కోరిక నెరవేరదు, నీ ఆలోచన నెరవేరదు. కనుక ప్రియ సహోదరులారా, దేవుని యొక్క మాట విని దేవుని యొక్క మార్గంలో నడిచిన వారు ఎవరైతే ఉన్నారో అప్పుడు వారు 1వ అధ్యాయం ఉంది కదా, కీర్తన భాగంలో, ఆయన చేసినంత కూడా సఫలమగును. అది కనుక మనం చేసే క్రియలన్నీ కూడా ఆయన నెరవేర్చాలంటే, కోరికను సిద్ధింపజేయాలంటే, ఆలోచనను సిద్ధింపజేయాలంటే, మనకు అనుకూలంగా చేయాలంటే దేవుని యొక్క మాట మనము ఖచ్చితంగా వినాలి, దేవుని యొక్క వాక్యాన్ని వినాలి. దేవుని యొక్క మార్గంలో నడుస్తున్న వారు మంచి ఏదో చెడు ఏదో ఆలోచించాలి. కానీ ఈరోజు ఈ యొక్క మానవుడు మంచి కంటే చెడునే ఎక్కువగా కోరుకుంటున్నాడు. మంచి మార్గం కంటే చీకటి మార్గంలో నడవడానికే ఇష్టపడుతున్నాడు. మంచి మాటల కంటే పనికిమాలిన మాటలు మాట్లాడడానికే ఇష్టపడుతున్నాడు. కనుక ప్రతి సంగమా, క్రైస్తవుడు అయిన మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ప్రతి ఎపిసోడ్లో చెప్తూ ఉంటాను, క్రైస్తవులు జాగ్రత్త అని. ఎందుకో తెలుసా, మనం అంచు మీద ఉన్నామన్న సంగతి మనకు తెలుసు. అంటే ప్రమాదంలో ఉన్నాం, ప్రమాదం మన అంచు మీద నిలబడి ఉన్నాం. అది ఎప్పుడు కూలిపోతుందో మనకు తెలియదు. కానీ ఆ కూలిపోయినప్పుడు మనం రక్షించబడాలంటే దేవుని యొక్క మాట మనం వినాలి. ఓ క్రైస్తవుడా, ఈ వాక్యం వింటున్న మీరు, ఆరాధిస్తున్న మీరు, ఆలయానికి వెళ్తున్న మీరు, మోకాళ్ళు వేసి ప్రార్థిస్తున్న మీరు, పాటలు పాడుతున్న మీరు, వాక్యం వింటున్న మీరు, వాక్యాన్ని బోధిస్తున్న మీరు చాలా జాగ్రత్తగా దేవుని యొక్క మార్గంలో నడవడానికి ఇష్టపడాలి.
అప్పుడు మనం ఏదైతే అనుకుంటున్నామో నీ కుటుంబం కోసము, నీ పిల్లల కోసమో, నీ భర్త భార్య కోసమో, లేకుంటే నీ కోసమో ఏదైతే నువ్వు ఆశపడుతున్నావో, ఏదైతే నెరవేరాలని కోరుకుంటున్నావో, సర్వాధికారి అయిన తండ్రి, ఆకాశంలో ఉన్న ఆ తండ్రి, ఆకాశంలో సింహాసనము, భూమి నా పాదపెట్టమన్న తండ్రి, ఆపదలో నేను ఆదుకుంటానన్న తండ్రి, నేనే నీకు తల్లి తండ్రినే ఉన్నానన్న తండ్రి, భయపడకు నేను నీకు తోడే ఉన్నానని వాగ్దానం ఇచ్చే తండ్రి, మన సమస్తం కూడా ఆయన మన కోరికను, మన ఆలోచనను ఆయన నెరవేర్చుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపి దయగలనాయన నీకు వందనం తండ్రి. ఈ యొక్క సమయంలోని అమూల్యమైన వాక్కు ద్వారా మాతో అందరితో మాట్లాడుతుంది. నీకు వందనం. నిజమే నాన్న, నీకు ఇష్టమైన క్రియలు చేస్తూ నీకు ఇష్టంగా తండ్రి ఈ భూమి మీద మేము జీవించినప్పుడు మేము ఏదైతే ఆశపడుతున్నామో, ఏదైతే కావాలని అనుకుంటున్నామో, అయ్యా ఏదైతే సంపాదించాలనుకుంటున్నామో, ఏదైతే సాధించాలనుకుంటున్నామో అవన్నీ కూడా నా తండ్రి మాకు ఇప్పుడే మీరు దయచేస్తున్నారు అయ్యా. అందుకు అనుకూలంగా నీకు ఇష్టానుసారంగా మేము జీవించే భాగ్యం కలుగు చేసి తండ్రి నీ నామాన్ని కనపరుచుకునే భాగ్యము అయ్యా, నిన్ను స్తుతించుకునే ధన్యత, ఆరాధించే భాగ్యము అయ్యా మాకు దయచేసి నీ నామాన్ని కనపరుచుకుంటామని వాక్యాన్ని బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆస్వాదిస్తారని క్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరొకసారి మీ అందరికీ కూడా ప్రభు నామములో వందనములు. ప్రైజ్ ద లార్డ్.